గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మార్నింగ్ నుంచి మనం చూసుకోలేదు కదా, మనం కలవలేదు కదా, అందుకనే నేను గుడ్ మార్నింగ్ చెప్పాను. బట్ యాజ్ పర్ ద టైమ్ ఐ హ్యావ్ టు సే గుడ్ ఈవినింగ్, రైట్? ఓకే, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మనం మీట్ అయ్యాం కదా. ఏం చేశారు ఈ హాలిడేస్ లో? ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నారా? వర్షాల వల్ల ఆగిపోయాయా ఎగ్జామ్స్? సో కొంతమందికి ఆగాయి అన్నమాట. అయితే రైట్, ఈరోజు మనం మన క్లాస్ లోకి వెళ్దామా? రైట్, బిఫోర్ గోయింగ్ టు అవర్ క్లాస్ వి లిజన్, మనం కొంచెం ఒక గొప్ప వ్యక్తి గురించి నేర్చుకుందాము. చూద్దామా ఎవరో అతను? మీ అందరికీ తెలిసిన వ్యక్తే కదా, ఎవ్రీవన్ నోస్. ఎవరతను? అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త, ఇంజనీర్ మరియు భారతదేశ 11వ రాష్ట్రపతి. అంటే ఏంటి? ప్రెసిడెంట్. కానీ ఆయన కేవలం ఈ పదవులకే పరిమితం కాలేదు. ఆయన ఒక గొప్ప ప్రేరణ, మార్గదర్శకుడు మరియు పిల్లలకు, యువతకు ఆదర్శం. అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. చిన్నతనంలోనే ఆయన చదువుపై మక్కువ పెంచుకున్నారు. పేదరికం, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పుడూ చదువు నిర్లక్ష్యం చేయలేదు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కళాశాల విద్య పూర్తి చేసిన తర్వాత కలాం గారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేశారు. బాలిస్టిక్ క్షిపణులు మరియు అంతరిక్ష ప్రయోగాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను భారతదేశ క్షిపణి మనిషి, మిసైల్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. 2002 నుంచి 2007 వరకు అబ్దుల్ కలాం భారతదేశ రాష్ట్రపతిగా పనిచేశారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా విద్యార్థులతో ఆయనకు ఎంతో అనుబంధం ఉండేది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడేవారు. వారి కలలను నిజం చేసుకోవడానికి స్ఫూర్తినిచ్చేవారు. కలాం ఎప్పుడూ కలలు కనమని, ఆ కలలను నిజం చేసుకోవడానికి కృషి చేయమని చెప్పేవారు. ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలని, అప్పుడే విజయం సాధించగలమని ఆయన నమ్మేవారు. కలాం చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ ఎప్పుడూ గర్వం చూపించలేదు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను సహనంతో ఎదుర్కోవాలని, వాటిని అధిగమించాలని ఆయన చెప్పేవారు. దేశం కోసం పాటుపడాలని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన కోరుకున్నారు. అబ్దుల్ కలాం గారు కేవలం ఒక వ్యక్తే కాదు, ఒక శక్తి. ఆయన జీవితం, సందేశం నేటికి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారా మనం కూడా మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలమని ఆశిద్దాం. ఇప్పుడు మనం మన క్లాస్ లోకి వెళ్దామా? రైట్, ఇప్పుడు అందరూ మన క్లాస్ లోకి వచ్చేసేయండి. అబ్దుల్ కలాం గారి గురించి విన్నాక చాలా ఇన్స్పైర్ అయి ఉంటాం కదా మనం. రైట్, అదే ఇన్స్పిరేషన్ ని కంటిన్యూ చేస్తూ క్లాస్ బాగా వినేసేసి మంచిగా నేర్చేసుకోండి. ఓకేనా? ఈరోజు మన టాపిక్ ఏంటి? నోయింగ్ అవర్ నెంబర్స్. మనం ఆల్రెడీ నెంబర్స్ గురించి చాలా చాలా నేర్చుకున్నాము. 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ లో మొత్తం నేర్చుకున్నాం. ఆల్రెడీ దీని మీద మీరు ఎగ్జామ్ కూడా రాసింటారు కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యు రోట్ అన్ ఎగ్జామ్ ఆల్సో, రైట్? ఇప్పుడు మనము కంప్లీట్ చేయని వాళ్ళు ఇంకా శ్రద్ధగా వినండి, కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా శ్రద్ధగా వినండి. సో దట్ మీకు అన్ని రివిజన్ అవుతాయి. వచ్చిన వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారు. రైట్, మనకందరికి నెంబర్ సిస్టమ్ గురించి తెలుసు. మన నెంబర్స్ గురించి అవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాము. ఒకవేళ నేను మీకు ఒక 2 నెంబర్లు ఇచ్చి 36, 2 నెంబర్లు ఇచ్చాను. ఏ నెంబర్లు ఇచ్చాను? 325, 36, 2 నెంబర్లు ఇచ్చాను. ఈ రెండిట్లో ఏది పెద్దది అని అడిగాను అనుకోండి, ఏమని చెప్తారు మీరు? ఇదే పెద్దది మేడం అని చెప్తారు. 325 పెద్దది అని చెప్తారు. ఏం చేశారు? చూడగానే
ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూసారు. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. సో సింపుల్ లాజిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉంటే దాని వాల్యూ ఎక్కువ. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? 2 3 తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ దో మనకి ఎక్కడ తేడా వచ్చింది, ఇందులో నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూడండి, ఇక్కడేమో 3 ఉన్నాయి, ఇక్కడేమో 2 ఉన్నాయి. సో ఎప్పుడైనా వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ లో మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేసేసుకుంటే మనం చెప్పేసేయచ్చు. ఏం చెప్పచ్చు, ఏది పెద్దది ఏది చిన్నది చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 325 426. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లోనూ 3 డిజిట్సే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం, ఇప్పుడు ఎలా కంపేర్ చేయాలి మనం? ఇప్పుడు ఎలా కంపేర్ చేస్తాము అంటే రెండిట్లోనూ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేస్తాం. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇందులో ప్లేస్ వాల్యూస్ లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏంటి, రెండిట్లో 100s ప్లేస్ 100s ప్లేస్. ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి మనం. am I రైట్? నేను చెప్పేది కరెక్టేనా? రెండిట్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే మనం ఏం చేస్తాము, ఆ ఇచ్చిన నెంబర్ లో హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏంటిది, ఇదేమో 1s 10s 100s. సో ఇది బిగ్గెస్ట్ అన్నమాట. ఈ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని ఇక్కడ ఉన్న నెంబర్ తో కంపేర్ చేస్తాం. 3 4 ఈ రెండిట్లో ఏది పెద్దది మనకు తెలుసు, 3 కంటే 4 పెద్దది. 3 is less than 4. సో ఈ రెండిట్లో ఏది పెద్దది, ఆటోమేటిక్ గా 426 పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 2 5 6 4 2 6 రాసాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో ఏది పెద్దది? మేడం ఇందాక మీరు ప్లేస్ వాల్యూ పెద్దది, ఇందులో పెద్దది కంపేర్ చేయమన్నారు కదా అని చెప్పి ఇప్పుడు ఈ 2 3 4 కంపేర్ చేస్తారా? నో. ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలని చెప్పాను, నెంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేసుకోవాలని చెప్పాను కదా. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ కంపేర్ చేసుకుంటే ఇందులో ఎన్ని ఉన్నాయి, ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి. సో 4 డిజిట్స్ ఆటోమేటిక్ గా పెద్దదైపోతుంది. ఇట్లాంటి టైంలో ఒక దాంట్లో ఎక్కువ డిజిట్స్ ఒక దాంట్లో తక్కువ డిజిట్స్ ఉన్నప్పుడు ఎక్కువ డిజిట్స్ ఉన్న నెంబరే పెద్దదైపోతుంది. కానీ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము హైయెస్ట్ ప్లేస్ వాల్యూలో ఉన్న వాల్యూస్ ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 2 5 6 4 5 2 6. ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో ఏది పెద్దది? ఏమేమి ఇచ్చాను నేను? ఇదొకటి ఇచ్చాను, ఇదొకటి ఇచ్చాను. చూడండి 4 2 5 6 4 5 2 6. దీన్ని రీడ్ చేయాలంటే నేను ఎలా రీడ్ చేయాలి? మీకు ఆల్రెడీ ప్లేస్ వాల్యూస్ ఎలా చదవాలో వచ్చు కదా. 1s 10s 100s 1000s. రైట్. ఈ రెండిట్లోనూ 1000s లోనే ఉన్నాయి ప్లేస్ వాల్యూస్. రెండిట్లోనూ 4 4 డిజిట్స్ ఉన్నాయి. సో 4 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి, హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఇందులోనూ 1000s ఇందులోనూ 1000s ఈ రెండు కంపేర్ చేసుకోవాలి. నేను ఆ రెండు కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 4 రెండు సేమ్ ఉన్నాయి. సో నాకు ఈ ఫస్ట్ ప్లేస్ వాల్యూతో ఏమీ తెలియట్లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ హైయెస్ట్ వాల్యూకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ హైయెస్ట్ ఏమో 1000s, సెకండ్ హైయెస్ట్ ఏముంది ఇక్కడ 100s. 100s ప్లేస్ వాల్యూలో ఉన్న డిజిట్స్ ఏమేంటి, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. ఇప్పుడు చెప్పండి ఏది పెద్దది, 2 పెద్దదా 5 పెద్దదా? ఎస్ 5 పెద్దది. సో ఆటోమేటిక్ గా ఏ నెంబర్ పెద్దదవుతుంది, 4256 లేకపోతే 4526? వెరీ గుడ్, 4526 విల్ బికమ్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఓకేనా? సో ఇప్పుడు మీకు కంపారిజన్ ఎలా చేసుకోవాలో తెలిసింది కదా. ఎస్పెషల్లీ ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూసుకోండి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ లేవనుకోండి, ఏ నెంబర్ లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉన్నాయో అది ఆటోమేటిక్ గా పెద్దదైపోద్ది. ఒకవేళ రెండిట్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే అప్పుడు హైయెస్ట్ ప్లేస్ వాల్యూలో ఉన్న డిజిట్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను 3 కి 4 కి కంపేర్ చేస్తాను. ఇక్కడ కూడా రెండిట్లోనూ 4 4 డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేశాను, హైయెస్ట్ ప్లేస్ వాల్యూ కంపేర్ చేశాను. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి, రెండు ఈక్వల్ గా ఉన్నాయి. నేను నెక్స్ట్ ప్లేస్ వాల్యూలో చూసుకున్నాను. నెక్స్ట్ ప్లేస్ వాల్యూలో చూసుకుంటే దీనికి పెద్ద నెంబర్ ఉంది, దీనికి పెద్ద డిజిట్ ఉంది. సో దిస్ బికేమ్ ద హైయెస్ట్ వాల్యూ. ఓకేనా? ఓకే రైట్. సో నెక్స్ట్ నేను మీకు కొన్ని డిజిట్స్ ఇస్తాను.
ఇప్పుడు ఈ డిజిట్స్ ని కనుక నేను మిమ్మల్ని ప్రాపర్ గా అరేంజ్ చేయండి, సో దట్ అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ, లేకపోతే ఒక ఒక 4 డిజిట్స్ ఇచ్చి దాంతో మీరు ఎంత పెద్ద నెంబర్ ఫామ్ చేయగలరో, ఎంత చిన్న నెంబర్ ఫామ్ చేయగలరో చెక్ చేయండి అన్నాను అనుకోండి, ఎలా చేస్తారు? నేను మీకు డిజిట్స్ ఇస్తున్నాను చూడండి. రైట్, బిఫోర్ దట్ మనం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు కంపారిజన్ ఆఫ్ డిజిట్స్ ఉంది కదా, దాని మీద ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇదేంటిది? ఫస్ట్ బిట్ చూడండి, 92, 392, 4456, 89746. ఇప్పుడు చూడండి అన్న, నేను మొత్తం మీకు ఎన్ని నెంబర్స్ ఇచ్చాను? 1 2 3 4 నెంబర్స్ ఇచ్చాను. ఈ 4 నెంబర్స్ ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏది చిన్న నెంబర్ అంటే ఏమని చెప్తారు? ఆటోమేటిక్ గా 92 అని చెప్తారు. ఎందుకని అంటే ఇందులో 2 డిజిట్సే ఉన్నాయి, ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి. 392 లో 3 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో 4456 లో 4 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. సో నేను ఇందులో ఏది, ఈ 4 నెంబర్లలో ఏది చిన్న వాల్యూ అంటే ఏమని చెప్తారు? ఆటోమేటిక్ గా 92 అంటారు. ఏది పెద్ద వాల్యూ, ఏది లార్జెస్ట్ నెంబర్ అన్నాను అనుకోండి, గ్రేటెస్ట్ నెంబర్ ఏది, వీటిలో ఈ 4లో ఏది గ్రేటెస్ట్ నెంబర్ అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఆటోమేటిక్ గా ఇందులో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది గ్రేటెస్ట్ అని చెప్తారు. ఇదేమని చెప్తారు? స్మాలెస్ట్ అని చెప్తారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చినా సో మీరు ఈజీగా కనుక్కోగలరు కదా. ఒకవేళ నేను దీన్ని కనుక అసెండింగ్ ఆర్డర్ లో రాయండి అని అడిగాను అనుకోండి, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ASCENDING, అసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా రాయాలి నేను? స్మాలర్ టు గ్రేటరా, గ్రేటర్ టు స్మాలరా? స్మాలర్ టు గ్రేటర్ అంటే ఎలా? ఇప్పుడు ఇందులో వీటన్నిటిలో స్మాలర్ నెంబర్ ఏది? 92. నెక్స్ట్ స్మాలర్ నెంబర్ ఏది? 92 రాసేసాను. 92 కాకుండా మిగిలిన వాటిలో ఈ మూడిట్లో స్మాలర్ నెంబర్ ఏది? 392. రైట్. నెక్స్ట్ స్మాలర్ నెంబర్ ఈ రెండు కూడా తీసేస్తే ఈ రెండిట్లో ఇది స్మాలర్. రైట్. నెక్స్ట్ స్మాలర్ నెంబర్ ఇది అవుతుంది. రైట్. 89,746. ఓకేనా? సో డిసెండింగ్ ఆర్డర్ రాయాలంటే నేను ఎలా రాస్తాను? డిసెండింగ్ ఆర్డర్ రాయాలి అంటే ఎగ్జాక్ట్ గా దీనికి రివర్స్ లో రాసిస్తే సరిపోతుంది, అంతేనా? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్ అంటే ఇందులో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కి నేను రాయాలి. ఈ 4 నెంబర్స్ లో ఏది గ్రేటెస్ట్ వాల్యూ? 89,746 is the biggest, greatest value. Next ఇది 4,456. నెక్స్ట్ ఏంటి పెద్దది? నెక్స్ట్ 392. నెక్స్ట్ ఏంటి పెద్దది? 92. సో ఏవైనా మీకు కొన్ని నెంబర్స్ ఇచ్చి అందులో ఏది పెద్దది అని కంపేర్ చేయమని అడిగితే ఇప్పుడు మీరు చేయగలరు కదా. నేను ఇంకొక క్వశ్చన్ ఇవ్వనా? సో ఇప్పుడు ఏంటంటే ఇందులో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నిట్లోనూ ఈ 4 లోనూ సేమ్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేశారు? చాలా సింపుల్ గా నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నిట్లోనూ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి. సో అందుకే సింపుల్ గా చెప్పేశారు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. రైట్. నేను ఇప్పుడు మీకు డిఫరెంట్ గా ఉన్నాయి ఇస్తాను. అంటే ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3 అలా కాకుండా అన్నిట్లోనూ సేమ్ వాల్యూస్ ఉన్నాయి ఇస్తాను. చూడండి, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి ఇస్తాను, మీరు అప్పుడు చెప్పండి. రైట్. సెకండ్ ప్రాబ్లం 1902. నెక్స్ట్ 1920. నెక్స్ట్ 9,201. నెక్స్ట్ 9,021. నెక్స్ట్ 210. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇది ఎలా చదవాలి దీన్ని నేను? 1s, 10s, 100s, 1000s. సో 1902.
1920, 9201, 9021, 9210. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఏం చేశాను, జస్ట్ 4 digits తీసుకున్నాను. 1 2 0 1 2 9 ఈ 4 digits తో పాసిబుల్ అయ్యే నెంబర్స్ రాశాను. ఈ 4 digits ప్లేస్ వాల్యూస్ మార్చేసి ఫామ్ అయిన నెంబర్స్ తో నేను మీకు ఫామ్ అయిన ప్లేస్ వాల్యూస్ యూజ్ చేసి నెంబర్స్ ఫామ్ చేశాను. దీంట్లో మీరు ఏం చేయాలి, నెంబర్ కంపేర్ చేసి ఏది పెద్దదో ఏది చిన్నదో నాకు చెప్పాలి. మీరు చూడండి, ఫస్ట్ నేను మీకు ఏమని చెప్పాను, కంపేర్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూస్తే అన్నిట్లోనూ 4 digits ఉన్నాయి. మరి అప్పుడేం కంపేర్ చేయమని చెప్పాను, హైయెస్ట్ ప్లేస్ వాల్యూలో ఏ డిజిట్ ఉందో దాన్ని కంపేర్ చేయండి అని చెప్పాను. రైట్, ఇక్కడ చూడండి 1 ఉంది. ఇక్కడ హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఏముంది, థౌజండ్స్ లో 1 ఉంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఈ 5 నెంబర్లలో ఏది పెద్దది అని నేను అడిగితే, విచ్ వన్ ఈస్ ద గ్రేటెస్ట్ వన్ అని అడిగితే మీరు ఎలా కంపేర్ చేస్తారు, 1 అంటే చిన్నది, 1 చిన్నది. సో మూడిట్లో 9 ఉంది, ఈ మూడిట్లోనూ 9 ఉంది థౌజండ్స్ ప్లేస్ లో. సో నేను ఏ మూడింటిని కంపేర్ చేసి పెద్దది కనిపెట్టాలి అంటే ఈ మూడింటిని కంపేర్ చేసి పెద్దది కనిపెట్టాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడిట్లోనూ థౌజండ్స్ ప్లేస్ లో 9 ఉంది. Am I correct? Yes, థౌజండ్స్ ప్లేస్ లో 9 ఉంది. అప్పుడు నేను ఏం చేయాలి, మరి నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ వాల్యూకి వెళ్ళాలి. వెరీ గుడ్, టోల్ దట్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ వాల్యూకి వెళ్ళాలి. థౌజండ్స్ ప్లేస్ కంపేర్ చేశాను, సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ కంపేర్ చేయాలి. హండ్రెడ్స్ ప్లేస్ ఇందులో ఏముంది, 2 ఉంది, ఇందులో 0, ఇందులో 2 ఉంది. ఇప్పుడు కంపేర్ చేస్తే ఈ రెండిటికి సేమ్ వాల్యూ ఉంది. ఇది చిన్నది కాబట్టి సో ఇది కంపారిజన్ లో లేదు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో టైఅప్, హండ్రెడ్స్ ప్లేస్ వరకు ఈ రెండిట్లోనూ సేమ్ ఉంది. అప్పుడేం చేయాలి, నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ కి వెళ్ళాలి. నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ అంటే ఏమవుతుంది, 100 ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇప్పుడు 10s వస్తుంది. ఇక్కడ 10s, ఇక్కడ 10s ప్లేస్ లో ఏముంది, 0 ఉంది. ఇక్కడ 10s ప్లేస్ లో ఏముంది, 1 ఉంది. సో 0 పెద్దదా 1 పెద్దదా అంటే ఏమని చెప్తాము, ఆటోమేటిక్ గా 1 పెద్దది కాబట్టి అన్ని టెస్ట్లోనూ ఇది పాస్ అయింది. ఓకే, అందుకని దిస్ వన్ విల్ బికమ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఓకేనా రైట్. ఇప్పుడు ఇది పెద్ద నెంబర్తో మనం చూసాం కదా, చిన్న చిన్న నెంబర్లలో ఎలా అరేంజ్ చేయొచ్చో మనం ఒక సిమ్యులేషన్ చూద్దాము. అసెండింగ్ ఆర్డర్ చిన్న చిన్న నెంబర్లు లైక్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా చెక్ చేద్దామా ఒకసారి. అప్పుడు మనం ఎలా చేసామో రైట్ చూడండి. ఇప్పుడు ఒకసారి అప్పుడు మనం ఎలా చేసామో చిన్నప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం కొంచెం కష్టపడ్డాం కదా, బట్ లేటర్ వి కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ సో ఈజీ. ఇప్పుడు కూడా మనం నేర్చుకునే ఏ టాపిక్ అయినా శ్రద్ధగా నేర్చుకుంటే అది కూడా ఈజీ అని చెప్పి మనకి తర్వాత తెలుస్తుంది. చూడండి నాన్న, అరేంజింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్స్. నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 11, 5, 7, 2, 9, 12. ఇది సెకండ్ క్లాస్ క్వశ్చనా థర్డ్ క్లాస్ క్వశ్చనా? రైట్. సో దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాయమంటే ఏం చేసాము, వాల్యూస్ చెక్ చేసుకున్నాము, చెక్ చేసి 1 by 1 సింపుల్ గా రాసేసాము. కరెక్టేనా? సో ఎందుకని అంత సింపుల్ గా అనిపించింది మనకి, ఎందుకు అంటే ప్రతి నెంబర్ లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి 1 లేకపోతే 2 ఉన్నాయి. అందుకని మనకి కంపారిజన్ అనేది చాలా సింపుల్ గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మీరు చాలా ప్రాక్టీస్ చేసి ఉన్నారు వీటి మీద, అందుకనే ఈ ప్రాబ్లం చూడగానే చాలా సింపుల్ గా చెప్పేశారు. ఇప్పుడు ఈ క్లాస్ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేస్తూ ఉంటే ఇవన్నీ మీకు చాలా సింపుల్ గా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి నెంబర్స్, నెంబర్ 11, 5, 7, 2, 9, 12 ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్ ఏమొచ్చింది, 2, 5, 7, 9, 11, 12. Am I correct? రైట్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. మీరు ఇప్పుడు ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్ చూస్తేనా, ఇక్కడ ఈ ప్రాబ్లం లో మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే నేను ఏం చేశాను, జస్ట్ 4 డిజిట్స్ తీసుకున్నాను. చూడండి, మీరు దీన్ని అబ్జర్వ్ చేసినా, దీన్ని అబ్జర్వ్ చేసినా, దీన్ని అబ్జర్వ్ చేసినా, ఈ 5 నెంబర్స్ లో దేన్ని అబ్జర్వ్ చేసినా మీకు 4 డిజిట్సే కనిపిస్తాయి. ఏంటి ఆ 4 అంటే 0,
1 2 9. బట్ మీకు వాల్యూ ఎందుకు చేంజ్ అయింది మరి? పెద్దదన్నారు, ఒకటేమో చిన్నదన్నారు. ఎందుకు అలా చేంజ్ అయింది? ఎందుకు అలా చేంజ్ అయింది అంటే డిజిట్ ఉన్న ప్లేస్ ని బట్టి దాని వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఆమె కరెక్ట్ అన్నారు. నేను మీకు ఒక నెంబర్ ఇస్తున్నాను, చూడండి ఇక్కడ 25672. ఇక్కడ చూడండి నాన్న, క్లియర్ గా చూడండి. మనకు తెలుసు ఇది ఒక నెంబర్ 25,672. ఓకే నాన్న, ఎవ్రీవన్ సారీ నాన్న, చిన్న ఇన్కన్వీనియన్స్, చిన్న సాఫ్ట్వేర్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ఇది వర్క్ అవ్వలేదు, బట్ సమ్వే ఇట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మన క్లాస్ లోకి వెళ్ళిపోదామా నాన్న? రైట్, మీరేం డిస్టర్బ్ కాకండి. జస్ట్ చిన్న సాఫ్ట్వేర్ గ్లిచ్ వచ్చింది, మనం సెట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం మన క్లాస్ లోకి వెళ్ళిపోదాము. ఎవ్రీవన్ పే యువర్ అటెన్షన్, బీ రెడీ నాన్న. రైట్, ఒక్కసారి బోర్డు చూడండి నాన్న. ఇందాక మనం ఏమేమి నెంబర్స్ రాసుకున్నాము? 1902, 1920, 9201, 9021, 9210. ఒక్కసారి మీరు నోటీస్ చేస్తే ఏముంది నాన్న, ఈ నెంబర్స్ అన్నిట్లోనూ మనం 4 డిజిట్స్ యూజ్ చేసాం. ఏమేంటి అవి? 0 1 2 9. ఈ 4 డిజిట్స్ యూజ్ చేసే నేను ఏం చేశాను, డిఫరెంట్ నెంబర్స్ ఫామ్ చేశాను. ఎలా ఫామ్ చేశాను డిఫరెంట్ నెంబర్స్? ప్లేస్ వాల్యూస్ చేంజ్ చేసి ఫ్రేమ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 అనే డిజిట్ ని ఫస్ట్ నెంబర్ లో నేను ఏ ప్లేస్ లో పెట్టాను, ఏ ప్లేస్ వాల్యూలో పెట్టాను? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, అంటే హండ్రెడ్స్ ప్లేస్ లో పెట్టాను. సో దట్ దీని వాల్యూ ఏమైంది? 9 ప్లేస్ వాల్యూ ఏమైంది? 900 అయ్యింది. ఇక్కడ చెక్ చేయండి నాన్న, ఈ నెంబర్ లో కూడా ఇదేముంటుంది? 9201. ఇక్కడ కూడా 9 అనే డిజిట్ యూజ్ చేశాను, కానీ ఇక్కడ వాల్యూ ఏమైంది చూద్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఇక్కడ ఏమైంది? సో దీని 9 ప్లేస్ వాల్యూ ఎంత వచ్చింది? 9000 వచ్చింది. ఎందుకు ఇక్కడ 9000 వచ్చింది, ఇక్కడ 900 వచ్చింది? ఎందుకు అంటే దాని ప్లేస్ వాల్యూ చేంజ్ అయింది. ప్లేస్ వాల్యూ చేంజ్ అయితే దాని వాల్యూ కూడా, ఆ డిజిట్ యొక్క వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ కూడా 9 ఉంది, కానీ ప్లేస్ వాల్యూ ఎంత? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో దీని ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాం? 900. చూడండి, ఇక్కడేమో 9000 అయింది, ఇక్కడేమో 900 అయింది. సో దట్ మనం ఏం చెప్పచ్చు, దాని ప్లేస్ వాల్యూ చేంజ్ అయితే ఆ నెంబర్, ఆ డిజిట్ వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? సో మనం ప్లేసెస్ చేంజ్ చేస్తే ఆ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. మనకి ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూడండి, 25,697 ఉందనుకుందాం. ఏంటిది? 25,697. ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ మీ అందరికి తెలుసు కదా, చెప్పండి నాన్న. ఇదేంటిది ప్లేస్ వాల్యూ? వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్. హండ్రెడ్స్ ఏనా? వన్స్, టెన్స్ తర్వాత ఏమొస్తుంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇప్పుడు ఇది 1000. ఏమొస్తుంది? 10,000. వాట్ ఈస్ దట్? 10,000. సో మీకు ప్లేస్ వాల్యూస్ తెలుసు అన్నమాట. ఆ ప్లేస్ వాల్యూస్ లో నేను ఏం చేస్తున్నాను, ఒక్కటే డిజిట్ ని ప్లేస్ వాల్యూ చేంజ్ చేస్తే దాని యొక్క డిజిట్ వాల్యూ కూడా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇక్కడ ఏ ప్లేస్ లో ఉంది? హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. నేను ఇంకొక నెంబర్ ఫామ్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు 6 ఏ ప్లేస్ లో ఉంది? వన్స్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు నేను 6 వాల్యూ ఎంత అని అడిగితే ఇక్కడ ఏమని చెప్తారు? 6 into 1 6 అని చెప్తారు. ఇక్కడ 6 ప్లేస్ వాల్యూ అడిగితే ఏమని చెప్తారు? 6 into 100. Why 100? Why? Because it is placed in hundreds place. So ఇక్కడ వాల్యూ 6 వాల్యూ ఎంత అంటే 600. ఇక్కడ 6 వాల్యూ ఎంత? 6. సో మనకి ఏమైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఎక్స్పాండ్ చేయమని అడిగినప్పుడు మనం ఎలా ఎక్స్పాండ్ చేస్తాము? దాని ప్లేస్ వాల్యూని బేస్ చేసుకొని మనం ఎక్స్పాండ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక నెంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పుకున్న నెంబర్ చూద్దామా, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామా? సరే చూడండి, ఆ నెంబర్ తోనే చెక్ చేద్దాము. 25,976.
ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాండ్ చేయండి అంటే మీరు ఎలా ఎక్స్పాండ్ చేస్తారు చెప్పండి. 20,000 ప్లస్ 5,000 ప్లస్ 900 ప్లస్ 70 ప్లస్ 6. ఏంటిది? ఎక్స్పాండెడ్ ఫార్మ్. వాట్ ఈస్ దిస్? ఎక్స్పాండెడ్ ఫార్మ్. ఈ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఎలా రాశాను నేను? ఆ ప్లేస్ వాల్యూలో ఉన్న డిజిట్ ప్లేస్ ఇంటూ అది చేశాను అన్నమాట. ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఏ ప్లేస్ లో ఉంది? 10,000 ప్లేస్ లో ఉంది. అందుకని 2 ఇంటూ 10,000 చేస్తే నాకు ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. ప్లస్ 5 ఏ ప్లేస్ లో ఉంది? 1000 ప్లేస్ లో ఉంది. అందుకని నేను ఏం చేశాను? 5 ఇంటూ 1000 చేశాను. సో దట్ నాకు 5,000 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 900 ఎలా వచ్చింది? 900 ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్న 9 100 ప్లేస్ లో ఉంది కాబట్టి నేను ఏం చేశాను? 9 ఇంటూ 100 చేశాను. సో దట్ నాకు 900 వచ్చింది. నెక్స్ట్ 70 ఎలా వచ్చింది? ఈ 7 అనేది 10th ప్లేస్ లో ఉంది. సో దట్ నేను ఏం చేశాను? 7 ఇంటూ 10 చేశాను. ప్లస్ ఇక్కడ 6 చూసాను. ఈ 6 ఏమో 1th ప్లేస్ లో ఉంది. 6 ఇంటూ 1 చేశాను అనుకోండి, ఎంత వస్తుంది? 6 ఇంటూ 1 చేస్తే 6 వస్తుంది. సో 20,000 ప్లస్ 5,000 ప్లస్ 900 ప్లస్ 70 ప్లస్ 6. సో ఇప్పుడు ఏదైనా మీకు నెంబర్ ఇచ్చి నేను ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయమంటే మీరు రాయగలరా? ఎస్, పెన్ను పేపర్ తీసుకోండి, మీరు రాసి చూపించండి నాకు. దీని ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయండి. రాసి నాకు చెప్పండి ఎలా చేయాలో. ఎంతమంది రాయగలరు మీలో? రైట్. ఇక్కడ 3 ఏ ప్లేస్ లో ఉంది? 10,000 ప్లేస్ లో ఉంది. 3 ఇంటూ 10,000 ప్లస్ 6 ఏ ప్లేస్ లో ఉంది? 1000 ప్లేస్ లో ఉంది. 6 ఇంటూ 1000 ప్లస్ 7 ఏ ప్లేస్ లో ఉంది? 100 ప్లేస్ లో ఉంది. సో 7 ఇంటూ 100. 9 ఏ ప్లేస్ లో ఉంది? 10th ప్లేస్. 9 ఇంటూ 10 ప్లస్ 8 ఇంటూ 1. ఎప్పుడైనా ఏ నెంబర్ అయినా 1 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? సేమ్ నెంబర్ వస్తుంది. రైట్. 3 ఇంటూ 10,000 అంటే 30,000 ప్లస్ 6 ఇంటూ 1000 అంటే 6,000 ప్లస్ 7 ఇంటూ 100 అంటే 700 ప్లస్ 9 ఇంటూ 10 అంటే 90 ప్లస్ 8. సో 36,798 కి ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయమంటే నేను ఎలా రాయాలి? ఇలా రాయాలి. 30,000 ప్లస్ 6,000 ప్లస్ 90 ప్లస్ 30,000 ప్లస్ 6,000 ప్లస్ 700 ప్లస్ 90 ప్లస్ 8. అర్థమైందా? సో ఇలా రాయాలన్నమాట. మనం ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ రాయమనంటే ఇలా రాయాలి. సో ఫస్ట్ ఇలా రాయడానికి ముందు మనం ఏం నేర్చుకోవాలి? మనం ప్లేస్ వాల్యూస్ నేర్చుకోవాలి. ప్లేస్ వాల్యూస్ నేర్చుకుంటే మనకి ఆ ప్లేస్ వాల్యూకి తగ్గట్టు మనం ఎలా రాయాలో తెలుస్తుంది. రైట్. ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దాము. చూడండి నాన్న. రైట్. ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది కదా. నేను ఇందులో ఇది ఒక డెసిమల్ నెంబర్. మీకు ఆల్రెడీ డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసా? ఓకే, తెలియకపోతే చూడండి. డాట్ ముందు చూడండి. ఆ డాట్ అంటే డెసిమల్. డెసిమల్ కి ముందు ఏమేమి ఉన్నాయో అవి చూడండి. అవి మాత్రమే చూడండి, వేరే చూడకండి. రైట్. డెసిమల్ కి ముందు ఏమేమి ఉన్నాయి? 1, 9, 0, 2, 6 ఉన్నాయి కదా. సో దీని ప్లేస్ వాల్యూ ఎంత? 1s. 9 ప్లేస్ వాల్యూ ఏ ప్లేస్ లో ఉంది? ప్లేస్ లో ఉంది. రైట్. 0 100th ప్లేస్. వెరీ గుడ్. 0 100th ప్లేస్ లో ఉంది. మరి 2 1000th ప్లేస్. 10,000th ప్లేస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాని ప్లేస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు కదా. రైట్. సో ఇప్పుడు 6 10,000 ప్లేస్ లో ఉంది కాబట్టి నాకు 6 వాల్యూ ఎంత అని అడిగితే ఈ నెంబర్ లో ఎంత అని చెప్తారు? 6 ఇంటూ 10,000 నథింగ్ బట్ 60,000. అదే నేను 2 కి అడిగితే ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 2,000. 9 కి 0 ఎట్లాగో 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. సో అందుకని నేను 0 అడగట్లేదు. ఇప్పుడు 9 అడుగుతాను. 9 10th ప్లేస్ లో ఉంది కాబట్టి దాని వాల్యూ ఎంత అవుతుంది? 9 ఈజ్ ఇన్ 10th పొజిషన్. సో వాల్యూ ఎంత అవుతుంది?
90. వెరీ గుడ్. సో అర్థమైంది కదా ఎలా చేయాలో? రైట్. చూడండి నాన్న, ఇప్పుడు ఇక్కడ ఒక సిమ్యులేషన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, మీకు కొన్ని వాల్యూస్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇది, దీని వాల్యూ ఎంత చెప్పండి? 5235. ఎంత ఇది? 5235. రైట్. ఇప్పుడు దీన్ని నేను కనుక ప్లేస్ ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయండి అంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ లో రాసే ముందు ఏ డిజిట్ ఏ ప్లేస్ లో ఉందో చెక్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం మనం? లెఫ్ట్ మోస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటామా, రైట్ మోస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటామా? రైట్ మోస్ట్ నుంచి, అంటే ఇటు సైడ్ నుంచి కౌంట్ చేస్తాము. ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్. సో ఇక్కడ ఉన్న 5 ని నేను దేంతో మల్టిప్లై చేయాలి? 5 into 1000. సో 5000, 2 hundreds, 3 tens, 5 ones. రైట్. అంతేనా మనం రాసేది? రాసాము 5000s, 200s, 3 tens, 5 ones. సో దట్ మనకి ఏమైంది? 5 into 1000 plus 2 into 100 plus 3 into 10 plus 5 into 1. సో దట్ ఏమవుతుంది? 5230 plus 5. రైట్. చూసారా నాన్న? ఇంకొక నెంబర్ తీసుకుందాం మనం ఇప్పుడు. ఇప్పుడు ఈ నెంబర్ ఎలా చదవాలో చెప్పండి నాకు. 9658. ఎందుకని? ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్. 9 ఏ ప్లేస్ లో ఉంది? థౌజండ్స్ ప్లేస్ లో ఉంది. సో దట్ నేను 9 into ఏమని రాయాలి? 1000. 9 into 1000. 6 ఏ ప్లేస్ లో ఉంది? హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. 6 into 100. 5 ఏ ప్లేస్ లో ఉంది? టెన్స్ ప్లేస్. 5 into 10. 8 వన్స్ ప్లేస్ లో ఉంది. 8 into 1. అదే నేను ఈ ప్లేస్ లో ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాను. చూడండి, 7 తీసుకుందాం. సో ఇమీడియట్ గా హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ మారిపోయింది. 700 వచ్చేసింది. చూసారా? సో ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం. 7. ఇప్పుడు ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ లోను 7 ఉంది, థౌజండ్స్ ప్లేస్ లోను 7 ఉంది. సో వాల్యూ ఏమవుతుంది? 7758. ఎలా రాయాలి ఇప్పుడు దీన్ని? 7 into 1000, 7000 plus 700 plus 50 plus 8. అర్థమైందా ఎలా రాయాలో? గుర్తొచ్చింది కదా? రైట్. ఇప్పుడు నేను మీకు బోర్డు మీద ఒక ప్రాబ్లం ఇవ్వనా, మీకు సాల్వ్ చేసి చెప్తారా? నాకు ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలో చెప్తారా? నేను మీకు బోర్డు మీద కూడా ఇప్పుడు ఒక ప్రాబ్లం రాస్తాను, చూడండి. ఇదన్నీ చాలా సింపుల్ కదా, మీరు అందరు నాకంటే ముందే ఆన్సర్ చేస్తున్నట్టున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇవన్నీ మీరు చాలా బాగా నేర్చుకుని ఉంటారు. చూడండి నాన్న, 82,345. ఇప్పుడు చెప్పండి, దీన్ని నేను ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయాలి అంటే ఎలా రాయాలి? ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలి నేను? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. సో నేను 8 దగ్గర నుంచి రాసుకుంటూ వస్తాను. 8 ఎంత వచ్చింది నాకు ఇక్కడ? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. సో 8 into 10,000 ప్లస్ 10,000 తర్వాత ఏమొస్తుంది? థౌజండ్స్ వస్తుంది. థౌజండ్స్ ప్లేస్ లో ఏముంది? 2 into 1000 ప్లస్ 3 ఏ ప్లేస్ లో ఉంది కదా? హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. రైట్. 3 into 100 ప్లస్ 4 ఏ ప్లేస్ లో ఉంది? టెన్స్ ప్లేస్. రైట్. 4 into 10 ప్లస్ 5. సో దీన్ని ఇంకా క్లియర్ గా రాయాలంటే 8 into 10,000 ఏమని రాయాలి? 80,000 ప్లస్ 2,000 ప్లస్ 300 ప్లస్ 4 into 10 40 ప్లస్ 5. సో ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమంటే నేను ఎలా రాయాలి?
ఆ డిజిట్ వాల్యూ, డిజిట్ ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలిసినాయి కదా. సో డిజిట్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ చేస్తే మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ వస్తుంది. మనకు వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఎడిషన్ చేయాలి, యాడ్ చేసేస్తే మనకి వస్తుంది. ఓకేనా? చూడండి నాన్న, 82,345 ఎంత? 82,345. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయాలంటే ఏం చేసాం మనం? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. సో నేను ఏం చేశాను? 8ని 10,000 తో మల్టిప్లై చేశాను. 2ని నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 1000 అవుతుంది. 2 into 1000 ప్లస్ 3 into 100 ప్లస్ 4 into 10 ప్లస్ 5. సో నాకు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 8 into 10,000 అంటే 80,000 ప్లస్ 2 into 1000 అంటే 2,000, 3 into 100 అంటే 300 ప్లస్ 4 into 10 40 ప్లస్ 5. సో దిస్ విల్ బికమ్ అవర్ రిక్వైర్డ్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకేనా? రైట్. ఇప్పుడు మీ అందరికి 10,000 వరకు ప్లేస్ వాల్యూస్ తెలుసు. రైట్, 10,000 వరకు మీకు ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా. నేను ఇంకొక 2 ప్లేస్ వాల్యూస్ పెంచాలనుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 82,345 అన్నారు. రైట్, దీనికి ముందు నేను ఇంకొక డిజిట్ పెడతాను. చూడండి, ఇక్కడ దీని ముందు ఇంకొక డిజిట్ పెడుతున్నాను. 3 అనే డిజిట్ పెట్టాను. ఇప్పుడు ఇది ఎంత అయింది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లాక్స్. ఇదెంత? లాక్స్. ఈరోజు పెన్ వర్క్ అవ్వట్లేదు. రైట్, ఓకే. ఎంత అయింది ఇప్పుడు ఇది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లాక్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ముందు ఇంకొక డిజిట్ ఉందనుకోండి, దీని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 10 lakh. రైట్, 10 lakh. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్లేస్ షిఫ్ట్ అయింది అనుకుందాం. ఏమవుతుంది అది? ఇక్కడ 7 అనే డిజిట్ ఉంది అనుకుందాం. ఎంత అవుతుంది దాని వాల్యూ అప్పుడు? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. ఇదేమవుతుంది? లాక్, 10 lakh, crore. వెరీ గుడ్, వెరీ గుడ్. హూ సెడ్ క్రోర్? రైట్. సో 10 lakh కంటే ముందుండే ప్లేస్ వాల్యూ ఏంటి? క్రోర్. రైట్, చూడండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అన్ని 10 రూపీస్ నోట్లే ఉన్నాయి. ఏ నోట్లు ఉన్నాయి? 10 రూపీస్ నోట్లే ఉన్నాయి. నేను ఏమని చెప్పాను మీకు? 40 రూపీస్ ఇవ్వండి నాకు అని చెప్పాను. ఏం చేస్తారు అప్పుడు మీరు? ఎన్ని 10 రూపీస్ నోట్స్ ఇస్తారు? 4 ఇస్తారు. రైట్, 4 into 10 40 అవుతుంది. సో మీరు నాకు ఇలా 10 రూపీస్ నోట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2,000 రూపీస్ అడిగాను. 2,000 రూపీస్ అడిగితే మీ దగ్గర మాత్రం ఇప్పుడు 1,000 రూపీస్ నోట్స్ ఉన్నాయి. అప్పుడు ఎలా ఇస్తారు? 2,000 అడిగితే 2 into 1,000 అంటే 2 నోట్స్ ఇస్తారు. అప్పుడు 2,000 కి ఈక్వల్ అవుతాయి. బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏమవుతుంది? ఒక నెంబర్ ని 10 తో మల్టిప్లై చేస్తే అది దాని ముందు వాల్యూకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని 5 తో, ఇక్కడ ఇది 1s ప్లేస్ లో ఉంది. నేను దీన్ని 10 తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇది ఏమవుతుంది? 10s ప్లేస్ కి వెళ్తుంది. దీన్ని 10 తో మల్టిప్లై చేస్తే దాని ముందు ప్లేస్ వాల్యూకి వెళ్తుంది. am I right? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2,000 లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి అని అడిగాను అనుకోండి. 2,000 లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి అని అడిగితే మీరు ఏమని చెప్తారు? చెప్పండి. 20 into 100. ఏం చేశారు? ఇక్కడ ఉన్న ప్లేస్ వాల్యూని ఇక్కడ పెట్టారు అండ్ ఎట్ ద సేమ్ టైం దాన్ని 10 తో మల్టిప్లై చేశారు. చేస్తే ఏమైంది మీకు? 20 into 100. 20 అంటే 2,000. ఏ నెంబర్ నైనా 10 తో మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? దాని వాల్యూ పెరుగుతుంది, నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. రైట్, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh కి ఎన్ని 10,000s అని అంటే ఏం చెప్తారు? 10,000s. వెరీ గుడ్. 1 lakh కి 1 lakh
ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 10,000 అంటే ఏం చెప్తారు? 1 lakh ఎన్ని 10,000 కి ఈక్వల్ అవుతుంది అంటే ఏం చెప్తారు? 10,000 కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,000 ఎన్ని హండ్రెడ్స్ కి ఈక్వల్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఎన్ని హండ్రెడ్స్ కి ఈక్వల్ అవుతుంది? 1,000 ఎన్ని హండ్రెడ్స్ తీసుకుంటే మనకి 1000 అవుతుంది? 10. అలాగే లాక్స్ కూడా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాక్ తీసుకున్నాను, చూడండి ఇక్కడ 1 lakh తీసుకున్నాను. ఇది ఎన్ని 10 ఇక్కడ ఆల్రెడీ 1 lakh తీసేసుకున్నాం కదా, ఇక్కడ అయితే ఇప్పుడు 1 crore తీసుకున్నాం. 1 crore తీసుకున్నాను. ఇక్కడ ఈ 1 crore ఎన్ని లాక్స్ కి, ఎన్ని 10 lakhs కి ఈక్వల్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఈ 1 crore అనేది ఎన్ని 10 lakhs కి ఈక్వల్ అవుతుంది అంటే ఏమని చెప్తారు? 10 lakhs కూడా రాస్తున్నారు చూడండి. ఎన్ని 10 lakh నోట్లు తీసుకుంటే నాకు 1 crore అవుతుంది? 10 తీసుకోవాలి. 10 తీసుకుంటే అప్పుడు మనకి 10 lakh నోట్స్ ఉండవు కదా, అప్పుడు నేను చెక్ అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ 10 lakh నా దగ్గర ఎన్ని చెక్కులు తీసుకుంటే అది 1 crore కి ఈక్వల్ అవుతుంది అంటే 10 చెక్స్ తీసుకుంటే అది ఎంత వాల్యూ ఉండాలి? 10 lakh వర్త్ చేసే చెక్స్ 10 తీసుకుంటే అది 1 crore కి ఈక్వల్ అవుతుంది. రైట్? సో 1 crore ఈక్వల్ టు 10 into 10 lakhs. సో ఏదైనా దాని ప్లేస్ వాల్యూ ముందు ప్లేస్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలంటే ఏం చేస్తున్నాం? దాన్ని 10 తో మల్టిప్లై చేస్తున్నాము. రైట్? రైట్ అనా? ఇప్పుడు చూడండి అనా, 1 digit స్మాలెస్ట్ నెంబర్ చెప్పండి. 1 digit స్మాలెస్ట్ నెంబర్ 9 రైట్? 9. 2 digit స్మాల్, సారీ ఇది బిగ్గెస్ట్ నెంబర్ కదా, సారీ. 1 digit బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? 9. 2 digit బిగ్గెస్ట్ నెంబర్ చెప్పండి. 99. 3 digit బిగ్గెస్ట్ నెంబర్ అంటే 999. సో ఎన్ని డిజిట్స్ అయినా బిగ్గెస్ట్ నెంబర్ కావాలంటే అన్ని 9 తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 digit బిగ్గెస్ట్ నెంబర్ ఉంది 9. దీనికి నేను ఒకటి యాడ్ చేశాను అనుకోండి, 1 యాడ్ చేశాను, అదేమవుతుంది? ఈ 1 digit కాస్త 2 digit కి కన్వర్ట్ అవుతుంది. సిమిలర్లీ 2 digit హైయెస్ట్ నెంబర్ కి 1 యాడ్ చేస్తే అదేమవుతుంది? 3 digit గా కన్వర్ట్ అవుతుంది. 99 + 1 అంటే 100ఏనా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 999 కి కూడా అంటే 999 కి కూడా 1 యాడ్ చేసా. 3 digit హైయెస్ట్ నెంబర్ కి నేను 1 యాడ్ చేస్తే ఏమైంది? 3 digit గ్రేటెస్ట్ నెంబర్ కి నేను 1 యాడ్ చేస్తే ఏమైంది? 1000 అయ్యింది. సో ఎప్పుడైనా 1 digit బిగ్గెస్ట్ నెంబర్ కి నేను 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 digit స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ అవుతుంది. am I right? 2 digit గ్రేటెస్ట్ నెంబర్ కి నేను 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 3 digit స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక నెంబర్ కి అంటే గ్రేటెస్ట్ నెంబర్ కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? అది నెక్స్ట్ డిజిట్ యొక్క స్మాలెస్ట్ నెంబర్ కి కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 9s తీసుకున్నాను అంటే దీని వాల్యూ ఎంత? 1s 10s 100s 1000s 10,000 99,999. ఇప్పుడు నేను దీనికి 1 యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 5 digits ఉన్నాయి కాబట్టి ఇది 6 digit స్మాలెస్ట్ నెంబర్ కి కన్వర్ట్ అవుతుంది. 6 digit 3 4 5 రైట్? 6 digit స్మాలెస్ట్ నెంబర్ కి కన్వర్ట్ అయింది. 5 digit బిగ్గెస్ట్ నెంబర్ కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 6 digit లార్జెస్ట్ నెంబర్, 6 digit స్మాలెస్ట్ నెంబర్ కి ఈక్వల్ అయింది. అర్థమైందా? సో అలానే 8 digit, ఇప్పుడు మనం 8 digit స్మాలెస్ట్ నెంబర్ ఏంటో చెప్పండి. 1 0 0. ఎప్పుడైనా స్మాలెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ ప్లేస్ లో 1 పెట్టేసేసి మిగిలిన జీరోసే ఫిల్ చేస్తాం కదా మనం. 1 2 3 4 5 6 7 8 మనం కామా పెట్టుకుంటే ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా, ఇక్కడ ఒక కామా. 1 2 3 4 5 6 7 ఇక్కడ 8 వచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ 10 రైట్. సో ఇదేంటిది? 8 digit స్మాలెస్ట్ నెంబర్. 8 digit స్మాలెస్ట్ నెంబర్ ఏమైంది మనకి ఇంతకీ? 8 digit స్మాలెస్ట్ నెంబర్ వాల్యూ ఎలా చదవాలి? 1s 10s 100s
thousands, 10,000s, lakh, 10 lakh, crore. So 8 digit smallest number ఏంటిది 1 crore. What is that? 8 digit smallest number 1 crore. రైట్ నాన్న, ఇప్పుడు మనం ఒక గేమ్ చూద్దాము. చూడండి నాన్న. రైట్, ఇప్పుడు చూడండి. వాట్ ప్లేస్ ఈజ్ ద అండర్లైన్డ్ నెంబర్ ఇన్ అంటే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ లో అండర్లైన్ చేశారు కదా, ఆ డిజిట్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో కెన్ ఎనీవన్ సే అసలు ఇక్కడ అండర్లైన్ చేసిన డిజిట్ ఏది 8. అది ఏ ప్లేస్ లో ఉంది? మనం ఎట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి? రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తాం. 1s, 10s, 100s, 1000s, 10,000, ఇది lakh. సో మనకి ఇదేమవుతుంది? lakh అవుతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 8 into 1 lakh అంటే ఏమవుతుంది చెప్పండి? ఎంత వాల్యూకి ఈక్వల్ అవుతుంది? అది ఏ ప్లేస్ లో ఉంది? 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs ప్లేస్ లో ఉంది. సో అది 8 lakh కి ఈక్వల్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడ కూడా ఇక్కడ ఏ నెంబర్ లో అండర్లైన్ చేస్తుంది? మీకు ఏ డిజిట్ కింద అండర్లైన్ చేస్తుంది? 3 కింద అండర్లైన్ చేస్తుంది. రైట్, 3 కింద అండర్లైన్ చేస్తుంది. ఇక్కడ ఇందులో మొత్తం 3 3s ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది ఏ ప్లేస్ లో ఉందో మనం రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh. సో అండర్లైన్ చేస్తున్న 3 యొక్క వాల్యూ ఎంత? ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తారు? 3 lakh. ఓకే, 3 lakh. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చదవాలి? 5,720. రైట్, ఇప్పుడు చూడండి అండర్లైన్ ఏ డిజిట్ కింద ఉంది? 2 కింద ఉంది. ఇప్పుడు దీని ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఏమని చెప్తారు? 1s, 10s. సో 2 ఏ ప్లేస్ లో ఉంది? 10th ప్లేస్ లో ఉంది. సో దాని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 2 into 10, 20. రైట్, ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయమంటే 2 ప్లేస్ లో మనం ఎంత రాస్తాం? 20 రాస్తాము. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి 1 3 2 7 4 1 ఉంది. ఆమె కరెక్ట్? సో దీన్ని మనం ప్లేస్ వాల్యూస్ లో ఫస్ట్ డిజిట్ కి ఏమని ఇస్తాం మనం? 1s. సో 1 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? సేమ్ 1s. 1 into 1 1. సో నో చేంజ్ ఇన్ ద వాల్యూ. నెక్స్ట్, ఇప్పుడు చూడండి నాన్న, ఇదెంత? మనం ఎట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి? ప్లేస్ వాల్యూస్ ఎట్ సైడ్ నుంచి ఇస్తాం? రైట్ సైడ్ నుంచా లెఫ్ట్ సైడ్ నుంచా? రైట్ సైడ్ నుంచి. ఇది 1s, 10s, 100s. సో 0 ఏ ప్లేస్ లో ఉంది అంటే ఏం చెప్పాలి? 100s ప్లేస్ లో ఉంది. ఏ ప్లేస్ లో ఉంది? 100s ప్లేస్ లో ఉంది. కానీ 0 into 100 0. రైట్, 0 ప్లేస్ వాల్యూ ఎంత అంటే 0. ప్లేస్ అది ఏ ప్లేస్ లో ఉంది అంటే 100s ప్లేస్ లో ఉంది. రైట్, ఇప్పుడు చూడండి 6 ఏ ప్లేస్ లో ఉంది? అండర్లైన్ చేసిన 6 కేనా? రైట్, 6 కే. సో 1s, 10s. సో 6 ఏ ప్లేస్ లో ఉంది? 10th ప్లేస్ లో ఉంది. సో ఇప్పుడు 6 వాల్యూ ఎంత అంటే ఏమని చెప్పాలి మనం? 6 into 10 60. చూడండి 6 into 10 60. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అండర్లైన్ ఏ డిజిట్ కు ఉంది? 8 కు ఉంది. 8 ఏ ప్లేస్ లో ఉందో చూద్దాం. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh. సో దీని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 8 ది ప్లేస్ వాల్యూ ఎంత? 8 lakh. ఇక్కడలో 8 lakh ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది 8 lakh. రైట్, నౌ లుక్ ఎట్ దిస్. ఇప్పుడు 8 సేమ్ మళ్ళీ అగైన్ 8 కే అండర్లైన్ చేస్తుంది. కానీ ప్లేస్ వాల్యూ కన్సిడర్ చేసేటప్పుడు మనం రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తాం కదా. ఇది 1s, 10s, 100s, ఇది 1000s.
సో 8 కి ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఏమని చెప్పాలి? 8 into 1000 అంటే ఎంత? 8000. దిస్ విల్ బికమ్ అవర్ ఆన్సర్ 8000. రైట్. ఇప్పుడు చూడండి ఈ నెంబర్ లో అండర్లైన్ ఎక్కడుంది? 1 కింద ఉంది. రైట్. సో ప్లేస్ వాల్యూ కౌంట్ చేయాలంటే ఎలా కౌంట్ చేయాలి మనం? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. రైట్. 1 ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఏమని చెప్పాలి ఇప్పుడు? 10,000. రైట్. 10,000. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇచ్చిన నెంబర్ లో అండర్లైన్ 6 కింద ఉంది. సో మనం కౌంట్ చేద్దాం. 4 దేమో వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో 6 into 100, 600. What is the place value of underlined digit? 600. ఓకేనా నాన్న? రైట్. ఇప్పుడు చూడండి మనము ఫస్ట్ నుంచి ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకున్నాము. మనకి ఏవైనా ఒక 2 నెంబర్స్ ఇచ్చి, ఏవైనా ఒక ఎన్నైనా 2 నెంబర్స్ అయినా ఎన్ని నెంబర్స్ అయినా ఇచ్చి మనకి దాంట్లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూడండి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎందులో ఎక్కువ ఉంటే దట్ విల్ బికమ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 23, 235. ఏది పెద్దది అంటే ఏమని చెప్తాం? ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? నెంబర్ ఆఫ్ డిజిట్స్ చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇందులో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకని దిస్ విల్ బికమ్ గ్రేటెస్ట్. ఓకేనా? ఇది పెద్దదవుతుంది, ఆటోమేటిక్ గా ఇది చిన్నదైపోతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 325, 339. ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి, రెండిట్లోనూ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. అప్పుడేం చేయాలి? కంపేర్ చేసుకునేటప్పుడు బిగ్గెస్ట్ అంటే మనకు ఉన్న డిజిట్స్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ లో ఏది పెద్దదో చూడాలి. ఇందులో హండ్రెడ్స్ పెద్దది, ఇందులో కూడా హండ్రెడ్సే పెద్దది. సో దీని రెండింటి కంపేర్ చేసుకుంటే రెండిట్లోనూ 3 ఉంది. సో రెండిట్లోనూ సేమ్ వాల్యూ ఉంది కాబట్టి నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ వాల్యూకి వెళ్ళాలి. నెక్స్ట్ హైయెస్ట్ అంటే ఎంత అవుతుంది? 10s అవుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. సో ఈ రెండింటి కంపేర్ చేస్తే ఏమవుతుంది? 2 less than 3 అంటే ఆటోమేటిక్ గా ఇది పెద్దది అవుతుంది, ఇదేమో చిన్నది అవుతుంది. ఓకేనా? సో మనకి ఏమైనా 2 నెంబర్లు ఇచ్చి కంపేర్ చేయమనంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేసుకోవాలి. సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే హైయెస్ట్ ప్లేస్ వాల్యూ నుంచి లోవెస్ట్ ప్లేస్ వాల్యూస్ కి చెక్ చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1902, 1920 ఈ రెండిట్లోనూ సేమ్ డిజిట్స్ ఉన్నాయి, కాకపోతే వాల్యూ మారిపోయింది. ఎందుకు మారింది అంటే డిజిట్ యొక్క ప్లేస్ మారితే దాని వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో ఈ 1920 పెద్దదైపోతుంది, 902 ఏమో స్మాల్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ ఏదైనా మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చి దాన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాయమంటే ఎలా రాయాలి? అసెండింగ్ అంటే ఎలా రాయాలి? చిన్న నుండి పెద్దకి రాయాలి. అంటే స్మాలర్ టు గ్రేటర్. ఫస్ట్ స్మాల్ తో స్టార్ట్ చేసి తర్వాత గ్రేటర్ వాల్యూస్ కి వెళ్ళాలి. అదే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా రాయాలి? గ్రేటర్ వాల్యూస్ టు స్మాలర్ వాల్యూస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ ఎక్స్పాన్షన్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ ఉంది, 2345 ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేయమనంటే ఎలా చేస్తాం? మనం దాని ప్లేస్ వాల్యూస్ ఫాలో అయ్యి మనం ఎక్స్పాండ్ చేస్తాము. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్. సో దీన్ని 2ని నేనేమని రాయాలి? 2000 అని రాయాలి. ప్లస్ నేనేమని రాయాలి? 3 into 100 అంటే 300 ప్లస్ 4 into 10 40 ప్లస్ 5 ఇలా రాస్తాం మనం. సో అలానే మనం బిగ్గెస్ట్ నెంబర్స్ 5 digit నెంబర్స్ చూసాము అండ్ 8 digit స్మాలెస్ట్ నెంబర్ కూడా చూసాము. 8 digit స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 1 crore. ఓకేనా? 1 crore. ఇదేనా? చూడండి ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 digits ఉన్నాయి. సో 1 crore is the smallest 8 digit number. ఓకేనా? రైట్ Anna. Today we will end the session. Jai Bharat, Jai Hind,
జై విద్యాశక్తి.